తప్పులు ఎవరైనా చేయొచ్చు, కానీ తప్పులు నేర్పే ఉపాధ్యాయుడే తప్పు చేస్తే మరి అతని దగ్గర విద్యా బుద్ధులు నేర్చుకునే రేపటి పౌరులకు అతను ఇంకేమి శుద్ధులు నేర్పుతారు? వేదమంత్రాలు సాక్షిగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న భార్యపై దారుణానికి దిగాడు ఓ ఉపాధ్యాయుడు. పెళ్లి పేరుతో తనని వంచి అవసరం తీరాక వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆ ఉపాధ్యాయుడిపై అతని భార్య ఆరోపిస్తుంది. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా మెరకముడిద మండలం బుధరాయి వలస గ్రామానికి చెందిన ముసిరాణ స్వాతి బీపీఎంఎం హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తన భర్తపై న్యాయ పోరాటానికి దిగింది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని 2 పిల్లలు పుట్టాక 11 సంవత్సరాల తర్వాత తనని వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. మొదటి భార్య ఉంటుండగా ఆ విషయాన్ని దాచిపెట్టి తనని 2వ వివాహం చేసుకున్నాడని, మొదటి భార్యకి విషయం తెలియడంతో 11 సంవత్సరాల తర్వాత తనపై నిందలు మోపి వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆరోపిస్తుంది. న్యాయ పోరాటానికి దిగిన తనని మనసులు పెట్టి కొట్టించాలని చూస్తున్నాడని తెలిపింది. దీనిపై పోలీసులకి ఫిర్యాదు చేశానని, సమగ్ర విచారణ జరిపి తనకి న్యాయం చేయాలని కోరుకుంటుంది. అండి నాకు నా భర్త పేరు ముసిరాణ హరి అండి. ఆయనకి నాకు పెళ్ళై 11 సంవత్సరాలు అవుతుందండి. అయితే మేము పెళ్ళైన వెంటనే 2015 5వ నెల 2వ తారీఖున పెళ్లి జరిగింది. మా అత్తయ్య మామయ్య చుట్టాలు మా ఆడపడుచు అందరి సమక్షంలోనూ పెళ్లి జరిగితే మేము ఇదే ఇంటికి వచ్చామండి. మేము అదిగోండి ఇదే ఇంటికి తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత మేము 2015 16 17 వరకు ఇక్కడే కాపురం చేసాం, బాగానే ఉన్నాం. అయితే 2017లోని ఎవరో దమరసింగ్ లక్ష్మి అంట, దమరసింగ్ లక్ష్మి ఎంఆర్ఓ కూతురు శ్రీకాకుళం అండి. ఆవిడ నోటీస్ తోటి ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ని పంపించింది. ఎందుకంటే 2017కి నాకు ఒక పాప పుట్టింది, పుట్టినరోజు జరిగిందండి. పుట్టినరోజు జరిగితే ఈ పుట్టినరోజు ఫొటోస్ మా ఆయన నేను అందరూ ఉన్న పుట్టినరోజు ఫొటోస్ అన్నీ ఆమెకి వెళ్ళాయంట. ఆమె ఇతనికి ముందు భార్య అంటండి. ముసిరాణ శ్రీలక్ష్మి అన్న ఆవిడ ముసిరాణ హరి ముందు ఫస్ట్ వైఫ్. ఆవిడతో ఎటువంటి డైవర్స్ అవ్వకుండా నన్ను 2015లో పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయితో 2011లో మ్యారేజ్ అయ్యింది. కోర్టులో ఇష్యూ జరుగుతుంది, 498 వేసింది. మళ్ళీ తరువాత ఇదిగో ఇలాగా గోడాల స్వాతిని పెళ్లి చేసుకున్నాడని 2017లోని ఎస్ఐని 2 కానిస్టేబుల్ని ఇచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే మేము ఉంటున్నామండి. అప్పటికి మామూలుగా పండగకి వెళ్ళాం, అక్కడ ఉన్నప్పుడు అక్కడికే వచ్చారు పోలీసులు. మా నాన్నగారు బిందుల పని చేస్తారండి. ఆ షెడ్ దగ్గరికి వచ్చారు పోలీసులు. వచ్చి ఇలా గోడాల స్వాతి అంట మీ అమ్మాయి అంట ఈ ముసిరాణ హరి అన్న ఆయన వేరే అమ్మాయి భర్త ఇలా పెళ్లి చేసుకుందంట అని అన్నారు. అదేంటండి మాకు తెలియదండి, మాకు చెప్పలేదు ముసిరాణ హరి, చెప్పకన్నా చేసుకున్నారండి అయితే అనేసి మా నాన్నగారు అనేసారు. అనేసిన తర్వాత అప్పుడే మాకు తెలిసింది పెళ్ళి అయ్యిందన్న విషయం. నేను అడిగేదాన్ని, ఇదేంటిది పెళ్ళి అయిందని మాకు చెప్పలేదు కదా అనేసి. అక్కడి నుంచి స్టార్ట్ చేశారండి టార్చర్. మా అత్త ముసిరాణ లక్ష్మి, మా ఆడపడుచు గోరస లావణ్య, మా మామయ్య గారు మంచి అతను. ఆయన మా మామయ్య గారు ఎప్పుడు ఏమనలేదు, మాకే ఫుల్ సపోర్ట్. కోడళ్ళంటే మంచిగా చూసుకునేవారు. శ్రీను ఆయన చనిపోయారులేండి. ఆయన వీళ్ళందరూ కూడా కొంచెం వేధిస్తూ ఉండేవాళ్ళండి, నువ్వు అడగకూడదు ఈ విషయం గురించి, నీ పిల్లలకి నీకు దిక్కు లేదు. ఎందుకంటే ఇంతవరకు మేము ఏ ఆధార్ కార్డులు చేయించలేదు, ఏ హెల్త్ కార్డులు చేయించలేదు, ఎటువంటి ఎస్ఆర్లోని ముసిరాణ హరి భార్య స్వాతి అని నీకు ఏ విధమైన గుర్తింపు లేదు. నువ్వు ఇప్పుడు గోల్ చేసావు అనుకో, నీ బతుకే నడి రోడ్డు మీదకి ఈడ్చేస్తాం. నోరు మూసుకొని మేము చెప్పినట్టు పడుండు, లేదంటే నిన్ను కూడా ఆ శ్రీలక్ష్మిలాగే వదిలేస్తాం. నువ్వు ఏ కోర్టుకి వెళ్తావో, నువ్వు ఏ జడ్జి దగ్గరికి వెళ్తావో వెళ్ళు, నీకు ఎక్కడ న్యాయం జరగదు అనేసి నన్ను రోజు కొట్టడం తిట్టడం చేస్తూ ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత సరేలే ఏదో ఒక లైఫ్ అని నేనే అడ్జస్ట్మెంట్ అవుతూ అలా 2020 వరకు అడ్జస్ట్ అవుతూ ఉన్నామండి. 2020లోని గోరస లావణ్య మా ఆడపడుచండి, ఆమెది వైజాగ్ అండి. ఆయన పేరు చంద్రశేఖరరావు, ఆర్టీసీ డిపోలో ఆయన పనిచేస్తున్నారు. వైజాగ్ వాళ్ళ ఊరు మా ఆడపడుచింది. ఆ భర్త చనిపోయిన తర్వాత ఇక్కడ కస్బా స్కూల్ వెనకట్ల కాట వీధిలోని ఇల్లు తీసుకుందండి 5,000కి రెంట్కి. ఈయన తరచూ రోజు వెళ్తూ ఉండేవాడు అక్కడికి. అంతవరకు ఏదో విధంగా మాకు ఎటువంటి ప్రూఫ్లు లేవు, నా పిల్లలకు కానీ నాకు కానీ ఒక ఆధార్ కార్డు కానీ ఒక రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ కానీ భార్య అని గుర్తింపు కానీ ఏం లేదు. పని మనిషి అంతే,
ఇతను రోజు వంట చేసుకోవడానికి, కాపురం చేయడానికి, పిల్లల కనడానికి ఒక పని మనిషిని, నేను పేదదాన్ని కదా, ఒక పని మనిషిలాగా నన్ను వాడుతూ ఉండేవాడు. వాళ్ళ ఇంటికి రోజు డైలీ వెళ్తుండేవాడు అండి 2020 నుంచి. ఉదయం స్కూల్కి వెళ్ళే ముందు, స్కూల్ వదిలేసిన తర్వాత సాయంత్రం ఈమెకి ఇంకేం కావాలి, వీళ్ళ భార్యాభర్తలు విడదీసేస్తే ఇతడికి డబ్బు ఉంది, ఈ డబ్బు అంతా నా పిల్లలకి నా తల్లికి అయిపోద్దని మా అత్త మా ఆడబొట్టే ఇద్దరు అద్దెకి అక్కడ ఉండి నన్ను టార్చర్ ఇతనితోటి పెట్టించేవారు. రోజు దారుణంగా కొట్టేవాడండి, చురకలు పెట్టేవాడు, టార్చర్ పెట్టేవాడు. మా అన్నయ్యలకు కూడా నేను చెప్పుకోలేనంత బాధకు గురి చేసేవాడు. ఎవరో ఆ పద్మ అంట, ఆ పద్మ అన్న ఆవిడ ఏవో చెప్పుడు మాటలు చెప్పిందంట. నాకు చిన్న వయసులోని మ్యారేజ్ అయ్యిందండి, 10వ తరగతిలోని మా అమ్మ వాళ్ళ తమ్ముడితోటే చిన్న వయసులో మ్యారేజ్ అయ్యింది. ఆయన చనిపోయారు. ఆయన చనిపోతే నేను మళ్ళీ ఇంటర్మీడియట్ చదువుకున్నాను. నేను మళ్ళీ టీటీసీ టెట్ డైట్ చదువుకుంటున్న టైంలో ఈయన నన్ను మ్యారేజ్ చేసుకున్నాను. నేను చెప్పేసే చేసుకున్నాను. ఆయనకి ఇష్టం ఉండే. నాకు 24 సంవత్సరాలు, అతనికి అప్పటికి 37 ఎన్నో సంవత్సరాలు. మా ఇద్దరికి ఇంకా బోల్డ్ అంత తేడా అయితే ఉంది. కానీ టీచర్ కదా, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లి అందరూ వచ్చి అడుగుతున్నారు, కుటుంబం ఉంది, మనకు మంచి లైఫ్ ఉంటుంది కదా, మనల్ని మోసం చేయరు కదా అని నేను ఈ పెళ్లి చేసుకున్నానండి. అయితే ఈ చెల్లి అద్దెకి 20లోని కాట వీధిలోని విజయనగరంలో దిగిన దగ్గర నుండి నా పిల్లల్ని, నన్ను ఎంత టార్చర్ గురి చేసేవారంటే, నాకు తిండికి పెట్టేవారు కాదు, నాకు బట్టలు కొనుక్కోవడానికి ఏమి ఇచ్చేవారు కాదు, నాకు జాకెట్లు కూడా కుట్టించుకోవడానికి లేవు, కనీసం గాజులు కూడా కొనేవాడు కాదు, ఎటువంటి రూపాయి మదుపు కూడా పెట్టేవాడు కాదు. ఏమని అడిగితే, మీ అమ్మలు ఉన్నారు ఊర్లోనేని, మీకు 2 అన్నీళ్ళు ఉన్నారు, మీ అమ్మ మీ నాన్నలు ఉన్నారు, వాళ్ళు ఇస్తారు, నేను పెళ్లి చేసుకున్నాను అంతేని టైంపాస్కి, నేను అవన్నిటికీ డబ్బులు నేను ఇవ్వను, మా చెల్లికి మాత్రం నెల 10,000 వేసేస్తాను, మా అమ్మకు 6,000 వేసేస్తాను, నీకు నేను ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు, నీకు నచ్చితే ఉండు, లేకపోతే నేను మొదటి భార్యని తెచ్చుకొని ఇదే ఇంట్లో సంసారం చేసుకుంటానని కొట్టేవాడు రోజున్న. నేను గట్టిగా అడిగేదాన్ని, ఇలా అయితే నాకు ఎలాగా, మరి నాకు ఏటి లైఫ్ లేదని. ఇంట్లో పని జరుగుతూ ఉండేది. జరుగుతూ ఉన్నప్పుడు ఇంట్లో ఒక ఫోన్ ఉండేది, ఆ ఫోన్ ఆయిందే. ఆ ఫోన్లో నా ఫోటోలు, నావి ఏవో స్నానం చేసి, మా ఇద్దరికి ఇంకా బోల్డ్ అంత తేడా అయితే ఉంది. కానీ టీచర్ కదా, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లి అందరూ వచ్చి అడుగుతున్నారు, కుటుంబం ఉంది, మనకు మంచి లైఫ్ ఉంటుంది కదా, మనల్ని మోసం చేయరు కదా అని నేను ఈ పెళ్లి చేసుకున్నానండి. అయితే ఈ చెల్లి అద్దెకి 20లోని కాట వీధిలోని విజయనగరంలో దిగిన దగ్గర నుండి నా పిల్లల్ని, నన్ను ఎంత టార్చర్ గురి చేసేవారంటే, నాకు తిండికి పెట్టేవారు కాదు, నాకు బట్టలు కొనుక్కోవడానికి ఏమి ఇచ్చేవారు కాదు, నాకు జాకెట్లు కూడా కుట్టించుకోవడానికి లేవు, కనీసం గాజులు కూడా కొనేవాడు కాదు, ఎటువంటి రూపాయి మదుపు కూడా పెట్టేవాడు కాదు. ఏమని అడిగితే, మీ అమ్మలు ఉన్నారు ఊర్లోనేని, మీకు 2 అన్నీళ్ళు ఉన్నారు, మీ అమ్మ మీ నాన్నలు ఉన్నారు, వాళ్ళు ఇస్తారు, నేను పెళ్లి చేసుకున్నాను అంతేని టైంపాస్కి, నేను అవన్నిటికీ డబ్బులు నేను ఇవ్వను, మా చెల్లికి మాత్రం నెల 10,000 వేసేస్తాను, మా అమ్మకు 6,000 వేసేస్తాను, నీకు నేను ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు, నీకు నచ్చితే ఉండు, లేకపోతే నేను మొదటి భార్యని తెచ్చుకొని ఇదే ఇంట్లో సంసారం చేసుకుంటానని కొట్టేవాడు రోజున్న. నేను గట్టిగా అడిగేదాన్ని, ఇలా అయితే నాకు ఎలాగా, మరి నాకు ఏటి లైఫ్ లేదని. ఇంట్లో పని జరుగుతూ ఉండేది. జరుగుతూ ఉన్నప్పుడు ఇంట్లో ఒక ఫోన్ ఉండేది, ఆ ఫోన్ ఆయిందే. ఆ ఫోన్లో నా ఫోటోలు, నావి ఏవో స్నానం చేసుకున్న వీడియోలు, ఇంకా చెప్పాలంటే ఇంకా పర్సనల్ వీడియోస్ అటువంటివన్నీ పట్టుకొని ఒక నలుగురికి, ఎవరో తాపి మేస్తులు వాళ్ళందరికీ ఫోటోలు, మెసేజ్లు అన్నీ పెట్టి నేనే అవి పెట్టినట్టుగా క్రియేట్ చేసి అది కడిగించమని ఎక్కడున్న సెల్ పాయింట్ వాడి దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ ఉన్న అతను కూడా, మేము ఇలాంటి ఆడపిల్లని రోడ్డు మీదకి ఏడ్చడం జరగదండి అని గడ్డి పెట్టి పంపించడం కూడా జరిగింది. తర్వాత ఇతను ఎక్కడికో వెళ్ళి ఏవో, అతడు ఎప్పుడైతే రూమ్లోని కెమెరాలు పెట్టి నా న్యూడ్ వీడియోస్ నేనే పెట్టానని నా ఫొటోస్, మెసేజ్లు అవన్నీ పట్టుకొని వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ నన్ను బెదిరించడం, నువ్వు స్టేషన్కి వెళ్ళావా, మా మీద కేసులు పెట్టావా, నీ పిల్లల్ని నిన్ను చూడలేదని నువ్వు ఎక్కడైనా నోరు విప్పావా, నీ వీడియోలు యూట్యూబ్లో ప్రసారం అయిపోతాయి, నువ్వు ఉరేసుకొని చచ్చిపోవాలి, నీకు దారే లేదు, లేకపోతే రైలు పట్టాల మీదకి వెళ్ళిపోడు, నువ్వు ఎవరికి మీడియా వాళ్ళకి పిలకు, నువ్వు ఏ అధికారులకి చెప్పకు, నోరు విప్పావా నిన్ను చంపేస్తాం, నీ పిల్లలు చిన్నపిల్లలు, 5 సంవత్సరాల బాబు, 9 సంవత్సరాల పాప. బాబు పేరు నేహాల్, పాప పేరు అనన్య. వీళ్ళని డాక్టర్ బిసెంట్ స్కూల్లోని చదివిస్తున్నామండి. ఈయన 3 సంవత్సరాల నుండి మాకేం ఇవ్వట్లేదు పూర్తిగా. మా అన్నయ్యలు ఇద్దరును మంచి వాళ్ళండి. పెద్ద అన్నయ్య లెక్చరర్, కాలేజ్ లెక్చరర్,
చిన్ననే బంగారం పని చేసుకుంటారు, మా నాన్నగారు ఇత్తడి పని చేసుకుంటారండి.